హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు 10th క్లాస్లో 7th లెసన్ జీవక్రియల్లో సమన్వయం అనే లెసన్ చూద్దాం. ఓకేనా? మానవ శరీరం అనేది ఒక అద్భుత యంత్రం అన్నమాట. మన శరీరంలో వివిధ సంక్లిష్టమైన వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా కనిపించినప్పటికీ కూడా సంక్లిష్టమైన వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటి అంటే శ్వాసక్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, రక్త ప్రసరణ కావచ్చు, ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు, నాడీ ప్రసరణ కావచ్చు. ఇవన్నీ ఎన్నో సంక్లిష్ట వ్యవస్థలతో కూడినది మన శరీరం అన్నమాట, మానవ శరీరం. ఓకేనా? ఇవన్నీ మనం ఇప్పటి వరకు ఏంటంటే ఒక్కొక్కటి విడివిడిగా చదువుకున్నాం. దీని ముందు ఏంటి, మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ చదువుకున్నాం, నాడీ ప్రసరణ గురించి చదువుకున్నాం, రక్త ప్రసరణ గురించి చదువుకున్నాం, జీర్ణక్రియ గురించి, శ్వాసక్రియ గురించి, విసర్జన క్రియ గురించి ఇవన్నీ చదువుకున్నాం కదా. అవేంటంటే మన అవగాహన కోసం చదువుకున్నదే తప్ప ఆ సిస్టమ్స్ అన్నీ విడివిడిగా పనిచేసేవి కాదు. ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేసే వ్యవస్థలు అన్నమాట. ఓకేనా? మన బాడీలో ప్రతి వ్యవస్థ కూడా వేరొక వ్యవస్థతో కోఆర్డినేట్ అయ్యి, అంటే సమన్వయపరచబడి సమన్వయంతో కలిసి పనిచేస్తూ వివిధ రకాల ప్రచోదనాలని ఉద్దీపనలకి ప్రచోదనాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? మనం ఒక్కొక్కటిగా చూస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ మనకి జీవక్రియలో సమన్వయం అని ఏంటంటే జీర్ణక్రియ అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి వివిధ వేరే వేరే ప్రసరణ వ్యవస్థ కావచ్చు, లేదంటే నాడీ ప్రచోదన వ్యవస్థ కావచ్చు, లేదంటే శ్వాసక్రియ కావచ్చు, విసర్జన కావచ్చు. ఈ వ్యవస్థలన్నీ మనకి జీవక్రియతో కోఆర్డినేట్ అయ్యేలా ఉన్నాయి అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆకలి వేయడం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి జీర్ణక్రియ స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆకలి వేయడం. మనకి ఆకలి వేయడం అనే ప్రాసెస్, అసలు ఆకలి ఎలా వేస్తుంది, ఏ కారకాలు ఆకలి వేయడంలో మనల్ని ప్రేరేపిస్తాయి, ఉద్దీపనలకు అంటే ఏ ఉద్దీపనలు మనల్ని ప్రేరేపిస్తాయి ఆహారాన్ని తీసుకోమని, ఇవన్నీ మనం ఈ ఆకలి వేయడం అనే ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆకలి వేస్తుంది అని తెలిసేది ఏంటి అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా మనకి అర్థమవుతుంది. అదేంటి, రక్త ప్రసరణ వ్యవస్థకి ఆకలి వేయడానికి లింక్ ఏంటి అని అంటే కదా, రక్తంలో గ్లూకోజ్ స్థాయి కనుక తగ్గినట్లయితే మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి అనేది మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి అనేది తగ్గినట్లయితే, గ్లూకోజ్ స్థాయి తగ్గడం వల్ల మనకి ఆకలిగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ ఆకలి ప్రచోదనాలను జీర్ణకోశంలో ఉండే ఒక ప్రోటీన్తో కూడిన లెప్టిన్ అనే హార్మోను గ్రీలిన్ అనే హార్మోను రిలీజ్ చేస్తుంది. గ్రీలిన్ అనే హార్మోను జీర్ణకోశంలో గ్రీలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రీలిన్ అనే హార్మోను ప్రోటీన్ శ్రేణులతో కూడుకున్న గ్రీలిన్ అనే హార్మోన్ అన్నమాట. ఓకేనా? ఇదేంటంటే మనకి ఆకలిని ప్రేరేపిస్తుంది. ఈ గ్రీలిన్ హార్మోన్ స్రవించడం వల్ల మనకి జీర్ణాశయంలో ఆకలి కోరికలు ఎక్కువయ్యి మెదడుకి సంకేతాలు వెళ్తాయి. మెదడుకి సంకేతాలు ఎలా వెళ్తాయి అంటే, జీర్ణాశయం నుంచి మెదడుకి సంకేతాలు ఎలా వెళ్తాయి అంటే, ముందు మెదడులోని ద్వారగోర్ధం మరియు వేగస్ నాడి లేదా దీన్నే పదవ కపాల నాడి అని కూడా అంటారు. పదవ కపాల నాడి. ఓకేనా? వేగస్ నాడి లేదా పదవ కపాల నాడి మరియు ముందు మెదడులోని ద్వారగోర్ధం అనేది జీర్ణాశయంలోని ఆకలి కోరికలను తీసుకెళ్ళి మెదడుకి చెప్తుంది అనమాట. మెదడు వరకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేవేంటి, ఆకలి కోరికలను ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేది మెదడుకి ఏంటంటే ముందు మెదడులోని ద్వారగోర్ధం మరియు వేగస్ నాడిని పదవ కపాల నాడి అని కూడా అంటాం. ఓకేనా? ఈ విధంగా మనకి ఆకలి ప్రచోదనాలు అనేవి మెదడు వరకు వెళ్ళి మనకి ఆకలి అనే కోరికను ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. ఆకలి అవుతుంది అని మనకి తెలుస్తుంది. ఈ రెండు అనేవి ద్వారగోర్ధం మరియు వేగస్ నాడి అనేవి ఆ గ్రీలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ రెండు ప్రచోదనాలు తీసుకెళ్ళి మెదడుకు తీసుకెళ్తాయి. మెదడు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆకలి వేస్తుంది, ఫుడ్ తినాలి అనేసి. ఓకేనా? ఈ గ్రీలిన్ రిలీజ్ వల్ల మనకి ఆకలి
కోరికలు అనేది ఒక 30 to 45 మినిట్స్ వరకు ఆకలేస్తుంది అనమాట. 30 to 45 మినిట్స్ వరకు ఈ గ్రీలిన్ ప్రభావం అనేది ఉంటుంది. ఆఫ్టర్ మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంకా సరిపోయింది, నాకు ఆకలి అయిపోయింది, కడుపు నిండింది అన్నప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం ఫుడ్ అంటే కడుపు నిండా ఫుడ్ తిన్నాము, ఇంకా ఆకలి పోయింది అన్న టైంలో లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ ఏంటి అంటే, మనకి ఆకలి ప్రచోదనాలు మెదడుకి తీసుకెళ్లేవి ఏంటి అంటే ముందు మెదడులోని ద్వారగోర్ధం మరియు పదవ కపాల నాడి లేదా వేగస్ నాడి. ఈ బిట్స్ మనకి గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇందులో అంతా మ్యాటర్ ఏంటంటే రాగా ఉన్నట్టు ఉంటుంది, ఏం లేదు ఇందులో అన్నట్టు ఉంటుంది, కానీ బిట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఓకేనా. మనకి ఆకలి ప్రచోదనాలను మెదడుకి తీసుకెళ్లేది ఏంటి అంటే పదవ కపాల నాడి లేదా వేగస్ నాడి మరియు ముందు మెదడులోని ద్వారగోర్ధం అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆకలిని ప్రేరేపించే హార్మోన్. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ ఏంటి అంటే గ్రీలిన్. ఆకలిని ప్రేరేపించే హార్మోను గ్రీలిన్. కడుపు నిండిని పోయిన తర్వాత మనకి ఆకలిని అణచివేసే హార్మోన్ ఏంటి అంటే లెప్టిన్ అన్నమాట. ఆకలిని అణచివేసే హార్మోన్ ఏంటి అంటే లెప్టిన్ అని చెప్పాలి. ఓకేనా. ఈ గ్రీలిన్ మరియు లెప్టిన్ అనే హార్మోన్స్ గుర్తుపెట్టుకోవాలి. పదవ కపాల నాడి లేదా వేగస్ నాడిని గుర్తుపెట్టుకోవాలి. ముందు మెదడులోని ద్వారగోర్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆకలి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు మనకి ఆకలి అవుతున్నట్లుగా ఆకలి అనేది ప్రేరేపించబడుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఆకలి వేయడం తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆకలిపై ప్రచోదన ప్రభావాలు. చాక్ పీస్ ఒక నిమిషం. ఇందులో ఈ లెసన్ లో వచ్చేసి మనకి సైడ్ ఎడింగ్స్ అనేవి చాలా ఉంటాయి. అన్ని లెసన్లో మనకి ఇంపార్టెంట్ ఎక్కడ ఏదైనా ఇయర్ వచ్చినప్పుడు కానీ, సైంటిస్ట్ వచ్చినప్పుడు కానీ, లేదంటే సైంటిఫిక్ నేమ్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అని మనం గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంది. అక్కడ స్ట్రెస్ చేసి చదువుతాం. కానీ మనకి జీవక్రియల సమన్వయం అనే లెసన్ వచ్చేసరికి ఏది ఇంపార్టెంటో కూడా అర్థం కాదు. అంతా అంటే ఒక రాగా అట్లా ఇచ్చేసినట్టు మ్యాటర్ ఉంది. ఓకేనా. ఒక నోట్స్ లాగానే ఉంటుంది, కాకపోతే అందులో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. జాగ్రత్తగా చదవాలి ఈ లెసన్ వచ్చేసి. మనకి నోట్లో జరిగే జీర్ణక్రియలో వచ్చేసి వివిధ రకాల యొక్క భావనలు మరియు ఆ యొక్క అవయవ వ్యవస్థలు అనేవి పాల్గొంటాయి అన్నమాట. అంటే జీర్ణక్రియలో అవయవాలు పాల్గొనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకలిగా ఉంది అంటే ఏదైనా మంచి ఫుడ్ స్మెల్ వచ్చినప్పుడు అది ఇంకా మనల్ని ఆకలికి ప్రచోదనాలు కలిగిస్తుంది. ఓకేనా. ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు ఆ ఉద్దీపనకి మనం ప్రతిస్పందన ఇస్తాం. ఓకేనా. ఆకలి ప్రచోదనాల ప్రభావం ఎలాగ ఉంటుందంటే ఏదైనా స్మెల్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఆకలిగా ఉన్నాం అనుకోండి, ఒక మంచి బిర్యానీ స్మెల్ అట్లా వస్తుంది అనుకోండి, వెళ్ళి తొందర తినేస్తాం. స్మెల్ అనేది మనకి ఇంకా ఆకలిని పెంచుతుంది అనమాట. ఓకేనా. ఒక గుడ్ స్మెల్ ఫుడ్ నుంచి వచ్చే ఒక గుడ్ స్మెల్ అనేది మనల్ని ఆకలిపై ఇంకా ప్రచోదనాలు ప్రేరేపిస్తుంది. అదే మనకి ఏదైనా అన్నం ఆకలేసి వచ్చాము, ఇంట్లో అన్నం చూస్తే నిన్నటి రైస్ ఉంది, నిన్నటి కర్రీ ఉంది, పాడైపోయింది, స్మెల్ వస్తుంది, మనం అది తినలేస్తామా? ఆ స్మెల్ చూస్తే మనకి ఆకలి కూడా పోతుందన్నమాట. వాసన అనేది మనకి ఆకలి మీద మేజర్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకేనా. ఆ వాసనకి మరియు రుచికి ఉన్న పరస్పర సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాసనకి మరియు రుచికి ఉన్న పరస్పర సంబంధం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం వాసనను గ్రహిస్తేనే రుచి మనకి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఏదైనా కోల్డ్ అయింది అనుకోండి, జలుబు అయినప్పుడు ఆ ఫుడ్ యొక్క స్మెల్ మనం ఫుడ్ స్మెల్ అనేది రాదు. ఈవెన్ కరోనా టైంలో కూడా మనకి ఫుడ్ స్మెల్ అనేది, చాలా మందికి కరోనా అటాక్ అయిన వాళ్ళకి స్మెల్ చేసే సెన్స్ అనేది లేదు. ఓకేనా, ఆ స్మెల్ అనే సెన్స్ ఆర్గాన్ పనిచేయలేదు. స్మెల్ రాకపోవడం వల్ల మనకి టేస్ట్ తెలీదు. ఏదైనా తింటున్నప్పుడు కూడా లోపలికి చప్పగా వెళ్ళిపోతుంది. సో మనకి స్మెల్ రానప్పుడు దాని యొక్క టేస్ట్ అనేది కూడా తెలియదు అనమాట. ఏంటంటే దానివల్లే మనం రుచి మరియు వాసన అనేది పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. ఆహారం యొక్క రుచి అంటే ఏం లేదు, మనం తీసుకునే ఆహారంలో ఏవైతే రాసాయనికంగా కాంపోజిషన్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఆ టేస్ట్ తెలియడాన్నే దాని యొక్క రుచి అని చెప్తాం. ఓకేనా, జలుబు చేసినప్పుడు మనకి వాసన తెలియదు కాబట్టి ఫుడ్ యొక్క టేస్ట్ కూడా తెలియదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, స్మెల్ మరియు టేస్ట్, వాసన మరియు రుచి రెండు గ్రహించగలిగితేనే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని మనం అనుభవించగలుగుతాం. ఓకేనా, ఈ విధంగా వాసనకి రుచికి ఉన్న పరస్పర సంబంధం ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్రయోగాన్ని చేద్దాం. మీ ముక్కు అనేది ఏదైతే ఉందో ముక్కు మూసుకొని జీలకర్ర నమ్మలండి. దాని తర్వాత మింగేసినా ఓకే, లేదంటే ఊసేసినా ఓకే. దాని తర్వాత సోంపు నమ్మలండి. ఓకేనా, కానీ ఈ ప్రయోగం చేసేటప్పుడు ముక్కు మూసుకొని ఉండాలి. ముక్కు మూసుకుంటే గాలి ఎలా తీసుకుంటామని అనుకోవచ్చు, నోటి ద్వారా గాలి తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఆ రెండు సోంపు జీలకర్ర ప్రయోగం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక యాపిల్ ముక్కని తీసుకోవాలి. ఆ యాపిల్ ముక్కని నమలండి. తర్వాత ఆలుగడ్డ ముక్కని తీసుకోండి, ఆలుగడ్డ ముక్కను కూడా నమలండి. ఈ రెండు ప్రయోగాలు చేస్తున్నప్పుడు మనం ముక్కు మూసుకొనే ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, కానీ మనకి టేస్ట్లో అట్లా జీలకర్ర తిన్నా సోంపు తిన్నా దాని ఫ్లేవర్ అనేది తెలీదు. ఆలుగడ్డ ముక్క నమిలినా యాపిల్ ముక్క నమిలినా ఒకేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్మెల్ని ఫీల్ అవ్వట్లేదు, ముక్కు మూసుకొని ఉన్నాం కాబట్టి మనకి స్మెల్ తెలియట్లేదు. ఓకేనా, స్మెల్ తెలియకపోవడం వల్ల మనకి ఆ టేస్ట్ కూడా అర్థం కాదనమాట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మనకి వాసన అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫుడ్ యొక్క టేస్టీనెస్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఆ వాసన రాకపోవడం వల్ల ఫుడ్ టేస్ట్ అనేది మనకి తెలియదని అన్నాం కదా. ఈ రెండింటిని మనం జీలకర్ర, సోంపు మరియు ఆలుగడ్డ, యాపిల్ ముక్క యొక్క ప్రయోగాల ద్వారా మీరే పరిశీలించి చూడొచ్చు. ఈవెన్ మనకి అది బుక్లో ఇచ్చిన ఎక్స్పెరిమెంట్, ఈవెన్ ఎగ్జాంపుల్స్తో సహా ఆ సోంపు కావచ్చు, జీలకర్ర కావచ్చు, యాపిల్ మరియు పొటాటో అనేవి మనకి బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్సే అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ముక్కు ఓపెన్ చేసి ఏదైనా ఫుడ్ తీసుకుంటే దాని స్మెల్ ఫీల్ అవ్వగలం. స్మెల్తో పాటు మనకి టేస్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. స్మెల్ వల్ల మనకి టేస్ట్ ఎలా తెలుస్తుంది అంటే, మన ముక్కులో ఏంటంటే శ్లేష్మస్తరం అనేది ఉంటుంది, మ్యూకస్ లేయర్. ఓకేనా, ఈ శ్లేష్మస్తరం, ఈ మ్యూకస్ లేయర్ అనేది తడిగా ఉంటుంది. మనం ఫుడ్ ఏదైతే మనం స్మెల్ చూస్తున్నామో ఆ ఫుడ్ స్మెల్ చూసినప్పుడు దాని యొక్క రసాయనాలు అనేవి, ఆ ఫుడ్లో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి స్మెల్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మ్యూకస్ లేయర్లో కరిగిపోతాయి అన్నమాట. ఈ మ్యూకస్ లేయర్లో కరిగిపోవడం వల్ల ఆ స్మెల్ అనేది మనకి గ్రహించగలుగుతుంది. అక్కడ నుంచి ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటాం కదా, అక్కడ నుంచి మెదడుకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఓకేనా, మెదడు నుంచి మన ఇంకా జీర్ణక్రియలో జీవ వ్యవస్థలో కలిసిపోతుంది ఆ స్మెల్ గురించి కానీ టేస్ట్ గురించి కానీ ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఈ విధంగా మనం రుచికి మరియు వాసనకి ఉన్న పరస్పర సంబంధం ఈ ప్రయోగం ద్వారా నిరూపించడం అయినది. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి, ఆహార పదార్థం యొక్క రుచి మనకు తెలియాలంటే కంపల్సరీ అది లాలాజలంలో కరగాల్సిందే. ఓకేనా, లాలాజలంలో కరిగితేనే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. నాలుక మీద వివిధ రకాల రుచి గుళికలు అనేవి ఉన్నాయి. మనం ఆల్రెడీ 9th క్లాస్లో చదివాం కదా ఏమేమి రుచి గుళికలు ఉంటాయి ఇవన్నీ అనేసి. దానిలో మనం ఏం గుర్తించగలం, తీపి, పులుపు, ఉప్పు, వగరు, ఇవన్నీ మనం నాలుకల మీద ఉన్న రుచి గుళికల ద్వారా గ్రహించగలుగుతాం. కారం అనేది టేస్ట్ కాదు, అది ఒక ఆహార పదార్థమే కానీ అది ఒక రుచి మాత్రం కాదని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి
కొన్నిసార్లు వచ్చేసి మనం ఏమైనా చింతకాయ కానీ నిమ్మకాయ కానీ మామిడికాయ ఇట్లాంటి పేర్లు వాటి విన్నప్పుడే నోట్లో లాలాజలం అనేది ఊరుతుంది కదా. అంటే దాని మీద ప్రభావం చేసి ఇంకేమైనా ప్రచోదనాలు ఉన్నాయా అంటే మన మెదడు ద్వారా ఆ స్మెల్ కావచ్చు, వాటి యొక్క టేస్ట్ అనేది ఆ ప్రచోదనాలు మెదడుకి వెళ్ళిపోయి మన లాలాజలాన్ని ప్రేరేపించి లాలాజలం కారడం జరుగుతుంది. వీటి మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త కుక్క మీద ప్రయోగం చేసి ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త లాలాజలం మీద ప్రయోగం చేసి, అంటే లాలాజలం అంటే ఫుడ్ చూడగానే కుక్క లాలాజలం కారుస్తుంది. ఈ ప్రయోగం మనం ఆల్రెడీ సైకాలజీలో కూడా చదివాం, టెట్ సైకాలజీ అనుకుంటా. సైకాలజీలో మరియు 9th క్లాస్లో కూడా ఇవాన్ పావ్లోవ్ ప్రయోగం అనేది ఉంది. ఈయన చేసిన ప్రయోగం పేరు ఏంటంటే ఉద్దీపన ప్రతిస్పందనల మీద ప్రయోగాలు చేశారు. ఉద్దీపన అంటే ఏంటి అంటే ఆహారం, ప్రతిస్పందన అంటే ఏంటి అంటే లాలాజలం. మనం ఏదైనా ఆహారం చూపించినప్పుడు కుక్క లాలాజలం కారుస్తుంది. ఆహారం వచ్చేసి ఉద్దీపన, ప్రతిస్పందన వచ్చేసి లాలాజలం. మనకి ఇప్పుడు నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ చింతకాయ కానీ ఇట్లాంటి వాటి పేర్లు పలుకుతున్నప్పుడే లాలాజలం కారుతుంది కదా. సో అవి ఉద్దీపనలు అనమాట. మన లాలాజలం అనేది ప్రతిస్పందనలు. ఏదైనా టేస్టీగా ఉన్న ఫుడ్ లేదంటే మనకి నచ్చిన ఫుడ్ చూడగానే మనకి వెంటనే ఇంకా ఆకలి ఎక్కువ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ ఫుడ్ మనకి ఉద్దీపన అనమాట. ఆ ప్రతిస్పందనగా మనకి ఏం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ ఆకలి అవ్వడానికి గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం నాలుక మీద చక్కెర గుళికలు వేసుకొని ఒక ప్రయోగం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాలుక ఇలా చాపండి. మనకిచ్చిన ప్రయోగం గురించే నేను చెప్తున్నాను, అది బుక్లో ఉండే ఎక్స్పెరిమెంట్. ఓకేనా. నాలుక ఇలా చాపి దాని మీద కొంచెం చక్కెర గుళికలు వేసుకోండి. అలానే కొంచెంసేపు ఉంచండి. మీ స్టాప్ వాచ్లో టైం సెట్ చేసుకొని ఎంత టైం ఉంచుతారో ఉంచండి, తర్వాత తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి నాలుక పైన చక్కెర గుళికలు ఉంచుకొని ఇట్లా అంటే నాలుకని అంగిలికి ఒత్తి పెట్టాలి. అంటే హార్డ్ ప్యాలెట్ ఉంది కదా, హార్డ్ ప్యాలెట్కి నాలుకని ఇట్లా పెట్టాలన్నమాట. ఓకేనా. ఈ 2 ప్రయోగాలు చేసిన తర్వాత థర్డ్ వన్ ఏం చేస్తారంటే ఒక డ్రాపర్తో చక్కెర ద్రావణాన్ని నాలుక మీద వేసుకోండి. ఈ 3 చేసిన తర్వాతకి ఏంటి అంటే ఇందులో మీరు ఏం గమనించారు అని అడుగుతున్నారు. ఓకేనా. మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇందులో సెకండ్ వన్ వచ్చేసి అంటే నాలుక మీద చక్కెర వేసుకున్న తర్వాత ఇట్లా మన ప్యాలెట్కి అంగిలికి నాలుక ఇట్లా అదిం పెడతాం కదా, అప్పుడు మనకి టేస్ట్ ఈజీగా తొందరగా తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే మన నాలుక మీద ఉన్న రుచిగొలుకలు అనేవి ఇట్లా ప్రెస్ చేయడం వల్ల, నాలుకని ఇలా అంగిలికి ప్రెస్ చేసి ఒత్తడం వల్ల అవి స్టిమ్యులేట్ అవుతున్నాయి. స్టిమ్యులేట్ అయ్యి మెదడుకి వెంటనే ప్రచోదనాలు వెళ్ళి రుచి అనేది మనకి అర్థమవుతుంది. రుచిని ఫీల్ అవ్వగలుగుతున్నాం, ఆ టేస్ట్ అనేది సెన్స్ అవ్వగలుగుతున్నాం. ఆ నాలుక మీద ఉన్న అట్లా అదిమి పెట్టడం వల్ల ప్యాలెట్కి అంటే అంగిలికి ఇట్లా నాలుకని అదిమి పెట్టడం వల్ల దాని మీద నాలుక మీద ఏవైతే రుచి గుళికలు ఉన్నాయో చిన్న చిన్న గుళికలు లాంటి నిర్మాణాలు రుచి గుళికలు ఉన్నాయి కదా నాలుక మీద, అవి ఉద్దీపన చెందుతాయి. అంటే స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయ్యి మనకి మెదడుకి వెంటనే టేస్ట్ అనేది వెళ్తుంది ఆ నాడి ద్వారా. ఓకేనా. అప్పుడు మనం టేస్ట్ అనేది ఫీల్ అవ్వగలుగుతాం. ఈ విధంగా మనకి నాలుక మీద ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు, ఈవెన్ మనం నవ్వులుతున్నప్పుడు కూడా నాలుకని ఇట్లా అంటాం కదా, ఇది ఉంది కదా, అంగిలికి తగిలిస్తాం. ఏదైనా ఫుడ్ నమిలి మింగుతున్నప్పుడు ఇట్లా గట్టిగా లొట్టలేసుకున్నట్లు నాలుకకి ఇట్లా పైకి నాలుకని అనేది అంగిలి వైపు ప్రెస్ చేసి నములుతూ లొట్టలేసుకుంటూ తింటాం. అప్పుడే మనం టేస్ట్ అనేది ఫీల్ అవ్వగలం కదా. సో అట్లా అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నాలుక ఉంది కదా, ఆ నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు నోట్లో ఉన్న లాలాజల గ్రంథులతో కలిసి నాలుక మీద మనం ఫుడ్ పెట్టుకున్నప్పుడు రుచి మొగ్గల ద్వారా రుచి అనేది తెలుస్తుంది. నోట్లో ఏం జరుగుతుందంటే లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది రిలీజ్ అవుతుంది. ఆ లాలాజలంలో మనకి నోట్లో పెట్టుకున్న ఫుడ్ అనేది కలుస్తుంది. సో ముక్కు ద్వారా వాసన గ్రాహకాలు ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అంటాం కదా, మనకి టేస్ట్ తెలియాలి అంటే నోట్లో పెట్టుకున్న ఫుడ్ మనం టేస్ట్ తెలియాలి అంటే రుచి మొగ్గలు అనేవి స్టిమ్యులేట్ కావాలి. ఆ ఫుడ్ అనేది లాలాజలంతో కలవాలి. ఫుడ్ మనకి టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే రుచి మొగ్గలు స్టిమ్యులేట్ అయిన తర్వాత, ఆహారం అనేది తడిగా లాలాజలంతో కలిసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ముక్కు నుంచి వాసన గ్రాహకాలు అంటే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ద్వారా ముక్కులో శ్లేష్మ స్తరం ఉంటుంది. ఒక తడిగా ఉంటుంది. ఆ లేయర్ అనేది
అది శ్లేష్మం రిలీజ్ చేస్తుంది. ఆ శ్లేష్మంలో మనం తీసుకున్న స్మెల్ అనేది అందులో కరిగితేనే మనకి స్మెల్ తెలుస్తుంది. ఓకేనా? తడిగా ఉన్న శ్లేష్మ పొరంలో మనం తీసుకున్న ఆహారం అంటే మనం స్మెల్ చూసిన ఏదైతే ఆహారం స్మెల్ ఉందో ఆ శ్లేష్మ స్థరంలో కరిగి మెదడుకి ఇన్ఫర్మేషన్ వెళ్తే మనకి స్మెల్ అనేది ఫీల్ అవ్వగలుగుతాం. ఓకేనా? నాలుక మీద ఉన్న రుచి మొక్కలు స్టిమ్యులేట్ అయ్యి లాలాజలం సీక్రెట్ అయ్యి వాసన గ్రాహకాల ద్వారా ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ద్వారా మనం స్మెల్ ఫీల్ అయ్యి తర్వాతకి మెదడుకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇదంతా జరుపుకుంటూ వచ్చి మెదడుకి ఇన్ఫర్మేషన్ వెళ్తే మనకి ఆ టేస్ట్ అనేది ఇలా ఉంది అని మనకి అప్పుడు ఫీల్ అవ్వగలుగుతాం. ఈ ప్రాసెస్లు అన్నీ జరిగిన తర్వాతనే మనకి టేస్ట్ తెలుస్తుంది, రుచి అనేది తెలుస్తుంది. ఇన్కేస్ నీకు కోల్డ్ అయింది, స్మెల్ తెలియలేదు అంటే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ అనేది నీకు తెలీదు. ఎంత కారం తిన్నా నువ్వు చప్పగా తింటున్నట్టు ఉంటుంది, ఎంత స్పైసీగా మంచిగా మసాలాలు వేసి వండుకొని తిన్నా కూడా ఏదో చప్పగా తిన్నట్టు ఉంటుంది, కానీ దాని టేస్ట్ అనేది నువ్వు ఫీల్ అవ్వలేవు అనమాట. సో మనకి టేస్ట్కి మరియు స్మెల్కి ఉన్న అవినాభావ సంబంధం అట్లాంటిది అని చెప్పొచ్చు. ఓకేనా? ఒక రుచి మనకు అర్థం కావాలంటే నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు స్టిమ్యులేట్ అయ్యి నోట్లో లాలాజలం సీక్రెట్ అయ్యి ఆ లాలాజలంలో తడిగా ఆహారం లాలాజలంలో ముద్దగా మారి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ నుంచి సెన్స్ అయ్యి అది మెదడుకి వెళ్ళి అక్కడి నుంచి ఇంత ప్రాసెస్ జరిగినాక అప్పుడు మనం టేస్ట్ ఫీల్ అవ్వగలుగుతాం. ఓకేనా? ఈ విధంగా మనకి జరుగుతుందన్నమాట. నోరు ఒక నమిలే యంత్రాంగం. దీని గురించి చూసినట్లయితే మనం ఏదైనా ఆహారాన్ని నోట్లో మంచిగా నమిలి లోపలికి అంటే నోరు తర్వాత ఉన్న భాగంలో ఉన్న ఆహార వాహికలోకి పంపిస్తేనే అది మంచిగా జీర్ణమయ్యే ప్రాసెస్ అవుతుంది అనమాట. లేదంటే మనం తీసుకున్న ఆహారం అట్లనే మింగితే జీర్ణక్రియ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రయోగం చేద్దాం. ఒక 2 బీకర్లు తీసుకుందాం. ఓకేనా? 2 బీకర్లు తీసుకొని ఈ చాక్ పీస్నే ఉంది, ఈ చాక్ పీస్ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేద్దాం. ఓకేనా? ఇందులో చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వేసేద్దాం. ఇందులో చాక్ పీస్ ఎట్లయితే ఉందో అట్లనే చాక్ పీస్ పెద్ద పెద్ద చాక్ పీస్లు వేసేద్దాం. ఓకేనా? వేసేసి ఇందులో వెనిగర్ తీసుకుందాం. వెనిగర్ ఈ రెండిట్లో వెనిగర్ తీసుకుందాం. ఇందులో చిన్న చిన్న చాక్ పీస్ ముక్కలు, ఇందులో చాక్ పీస్లు ఎలా ఇట్లా ఉంది కదా, ఈ చాక్ పీస్ మొత్తం బీకర్లో వేసేస్తున్నా. ఒక బీకర్లో వచ్చేసి చాక్ పీస్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అందులో వేసా. ఈ 2 బీకర్లని వెనిగర్తో ఫిల్ చేసా అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో ఏ బీకర్లో ఉన్న చాక్ పీస్లు అనేవి కరుగుతాయంటే చిన్న చిన్న ముక్కలుగా చేశాం కదా, ఈ బీకర్లో ఉన్న చాక్ పీస్ ముక్కలు అనేవి కరుగుతాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఆహారాన్ని మెత్తగా నమిలి లోపలికి తీసుకోవాలి. ఆహారాన్ని మెత్తగా నమిలి లోపలికి తీసుకుంటేనే అది పూర్తిగా జీర్ణం అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ఆహారాన్ని మెత్తగా నమలడానికి మనకు ఉన్న యంత్రాంగాలు ఏంటి అంటే మా నోట్లో ఉన్న పళ్ళు. ఓకేనా? మనకి 4 రకాల పళ్ళు అనేవి ఉంటాయి. అవి వచ్చేసి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. వీటిని ఇంగ్లీష్లో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అంటాం. ఓకేనా? కోడ్ గుర్తు పెట్టుకోవచ్చు మీరు. గుర్తుండగా అంటే కుంతకాలు, రదనికలు ఇవన్నీ అటు ఇటు అయితే ఉంటుంది. అలా అయినప్పుడు నంబర్ కూడా మనం మర్చిపోతాం. సో దీనికి ఒక కోడ్ చెప్తా నేను. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ICPM. ఓకేనా? ICPM అనే కోడ్ గుర్తు పెట్టుకోండి దంత సూత్రానికి. ఈ కుంతకాలు అనేవి మనకి ఇక్కడ ముందు పళ్ళు కనిపిస్తున్నాయి కదా, కొరకడానికి ఉపయోగపడతాయి. కుంతకాలు అనేవి కొరకడానికి. రదనికలు లేదా కెనైన్స్ అనేవి చీల్చడానికి, ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. ఈ రదనికలు అనే పళ్ళు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయంటే మాంసాహారాన్ని ఎక్కువగా తినే వాళ్ళకి రదనికలతో ఎక్కువగా అవసరం ఉంటుంది. రదనికలు వచ్చేసి మనకి చీల్చడానికి. ఈ చర్వణకాలు మరియు అగ్రచర్వణకాలు అనేవి
ఆహారాన్ని మెత్తగా నమలడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. మానవుని యొక్క దంత సూత్రం వచ్చేసి 2123/2123. ఓకేనా. గుర్తుంచుకోండి. మా 2 దంత సూత్రాలు ఉంటాయి. పాలదంత సూత్రం ఉంటుంది, అడల్ట్ దంత సూత్రం ఉంటుంది. మనకి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే కుంతకాలు మరియు చర్వణకాలు, అగ్రచర్వణకాలు. ఆహారాన్ని కొరగడానికంటే కుంతకాలు, చీల్చడానికంటే రదనికలు. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ICPM వీటి కోడ్ వచ్చేసి. మాంసాహారుల్లో ఎక్కువగా ఉపయోగపడే పళ్ళు ఏవి అంటే కెనైన్స్ అని చెప్పాలి, రదనికలు. ఓకేనా. కుంతకాలు అనేవి మనకి పదునుగా ఉంటాయి, రవణికలు అనేవి కోసుగా ఉంటాయి, చర్వణకాలు మరియు అగ్రచర్వణకాలు చదునుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మానవుని యొక్క దంత సూత్రం అనేది ఉంటుంది. నమలడానికి, నమలే యంత్రాంగం కోసం మనకి ఈ పళ్ళన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. మనకి ఇప్పుడు నోటిలో ఉండే వలయాకార కండరాలు అనేవి, నోట్లో వలయాకార కండరాలు ఉంటాయి. ఆ వలయాకార కండరాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నమలడానికి, చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి, మనం పళ్ళ కింద వేసుకొని ఆహారాన్ని నములుతూ ఉంటాం కదా. సో దాన్ని అటు ఇటు పళ్ళ దగ్గరికి, దవడ కిందకి అట్లా ఇట్లా జరపడానికి వలయాకార కండరాలు అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ ప్రాసెస్ అంతా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా ఏమంటామంటే నమలడం ద్వారా చూర్ణం చేయడం అంటాం. ఓకేనా. ఏమంటాం? నమలడం ద్వారా చూర్ణం చేయడం. ఇదంతా దేనివల్ల అంటే నాలుక సహాయంతో దంతాలు మరియు నోట్లో ఉన్న వలయాకార కండరాల ద్వారా ఆహారం అనేది చూర్ణం అవుతుంది. నమలడం ద్వారా చూర్ణం చేయడం అంటాం దీన్నే. లేదంటే ఇంగ్లీష్లో వచ్చేసి మాస్టికేషన్ అంటాం, మాస్టికేషన్. ఓకేనా. మనం ఆహారం నములుతున్నప్పుడు ఏంటంటే కింది దవడ మాత్రమే కదులుతుంది. కింది దవడ సహాయంతో మాత్రమే మనం ఆహారాన్ని నమలగలుగుతాం. పై దవడ అనేది ఇమ్మూవబుల్, అంటే మూమెంట్ చూపించదు, కింది దవడ మాత్రమే కదులుతుంది. ఓకేనా. మనకి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడే పళ్ళు, దంతాలు ఉన్నాయి కదా, వీటన్నిటి క్రియలకి సమన్వయపరచడానికి 5వ కపాల నాడి అనేది యూజ్ అవుతుంది. ఐదవ కపాల నాడి అనేది దవడలోని అంతర కండరాల కదలికలను నిరోధించడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ఈ చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక బిట్గానే గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు పిండిపై ఒక లాలాజలం ప్రయోగం చేద్దాం. పిండిపై లాలాజల ప్రయోగం అంటే ఒక గ్లాస్లో మనం వాటర్ తీసుకుందాం. ఓకేనా. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ నింపాలి. అందులోనే పిండి పదార్థం వేసేసి మొత్తం ఉండలు లేకుండా కలపాలి. ఓకేనా. ఈ బీకర్లో మనం వాటర్ తీసుకుని అందులో పిండి పదార్థం వేసేసి కలిపామన్నమాట. ఈ పిండి పదార్థం కలిపిన ద్రావణంలో ఏం చేయాలంటే మనం కొంచెం అయోడిన్ని కలపాలి, టింక్చర్ అయోడిన్ని కలపాలి. ఈ టింక్చర్ అయోడిన్ని ద్రావణానికి కలిపినట్లయితే ఇది ఏ విధంగా మారుతుందంటే నీలి నలుపు రంగులో మారుతుంది. ఓకేనా. కొంచెం థిక్కిష్ బ్లూ కలర్లో మారుతుంది. ఎందుకంటే ఇందులో పిండి పదార్థం ఉంది. పిండి పదార్థాన్ని గుర్తించడానికి మనం అయోడిన్ ప్రయోగం చేస్తామని ఆల్రెడీ ప్రీవియస్గానే చదువుకున్నాం కదా 8th క్లాస్లో కూడా. సో అదే ప్రయోగాన్ని ఇక్కడ రిపీట్ చేద్దాం. ఈ బీకర్లో మనం పిండి పదార్థాన్ని లేదా స్టార్చ్ని తీసుకొని అందులో ఆ టింక్చర్ అయోడిన్ని కలిపితే నీలి నలుపు వర్ణంలో ఈ ద్రావణం అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో పిండి పదార్థం ఉందని నిరూపితమైంది.
అలాగే మనం ఇంకొక బీకర్లో ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఒక బీకర్లో మళ్ళా పిండి ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. చేసుకొని తర్వాత రెండు చిన్న చిన్న బీకర్స్ తీసుకోండి. ఓకేనా? ఇది ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో పిండి పదార్థ ద్రావణం ఈ రెండింటిలో తీసుకోండి. క్వాంటిటీ కూడా సేమ్ ఉండాలన్నమాట. ఈ రెండింటిలో పిండి పదార్థ ద్రావణాన్ని తీసుకొని ఒక దాంట్లో లాలాజలం కలపండి. లాలాజలం మీన్స్ సలైవా. లాలాజలం కలపాలి ఇందులో. ఈ బీకర్లో వచ్చేసి ఏమీ యాడ్ చేయొద్దు. తర్వాత మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొంచెం టైం తీసుకొని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రెండు బీకర్ల ద్వారా ఇందులో అయోడిన్ కలపాలి. కొంచెం అయిన తర్వాత ఇందులో రెండిట్లో అయోడిన్ కలిపితే ఇందులో మనకి నీలి నలుపు వర్ణం అనేది ఏర్పడదు. ఎందుకంటే లాలాజలం అందులో యాడ్ చేసాం కాబట్టి. సలైవా ఎమైలోస్ అనే ఎంజైమ్ ఉంటుంది కదా, మన లాలాజలంలో ఒక స్పూన్ లాలాజలం ఇందులో యాడ్ చేస్తే ఆ సలైవా అనే ఎంజైమ్ ఎమైలేస్ అనే ఎంజైమ్, సలైవాలో ఉన్న ఎమైలేస్ అనే ఎంజైమ్ దీన్ని జీర్ణం చేస్తుంది పిండి పదార్థాన్ని. ఇందులో మాత్రం పిండి పదార్థం అలానే ఉంటుంది. ఇందులో అయోడిన్ కలిపితే అంటే లాలాజలం కలపని ఏదైతే మన బీకర్ ఉందో ఆ బీకర్లో అయోడిన్ కలిపితే నీలి నలుపు వర్ణంగా ఆ బీకర్లో ఉన్న ద్రావణం చేంజ్ అవుతుంది. బికాస్ మనం దీనిలో లాలాజలం అనేది కలపలేదు. లాలాజలం కలపకపోతే అమైలేస్ అనే ఎంజైమ్ అందులో కలవలేదు. అందుకని పిండి పదార్థం అలాగే ఉంది. పిండి పదార్థం అలాగే ఉంది కాబట్టి మనకి నీలి నలుపు వర్ణం అనే కలరు వచ్చిందనమాట. ఇందులో మనం లాలాజలం యాడ్ చేసాం. సో పిండి పదార్థం అనేది డైజెస్ట్ అయింది. పిండి పదార్థం ఎందుకు డైజెస్ట్ అయింది అండ్ సంక్లిష్ట పదార్థం నుంచి సరళ పదార్థంగా మారింది. ఎందుకు డైజెస్ట్ అయింది? కాంప్లెక్స్ టు సింపుల్గా మారింది. ఎందుకు అయింది అంటే ఇందులో మనం ఒక స్పూన్ లాలాజలం అనేది యాడ్ చేసాం. ఆ లాలాజలంలో ఎమైలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. దీనికి మనం అయోడిన్ కలిపినా కూడా ఎటువంటి కలర్ చేంజ్ అనేది జరగలేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, నోట్లో ఆహారం తీసుకున్నప్పుడు అది లాలాజలంతో కలిసి నమిలినప్పుడు మాత్రమే, దానిలో ఉన్న ఎమైలేస్ అనే ఎంజైమ్ మన ఆహారంలో కలిసినప్పుడు మాత్రమే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఆహారం ముద్ద ఇట్లా లోపల పెట్టుకోగానే డైరెక్ట్గా మింగేస్తే ఆహారం అనేది డైజెస్ట్ అవ్వదు. మన నోట్లోనే జీర్ణక్రియ అనేది కొంతవరకు స్టార్ట్ అవుతుంది. మొత్తానికి నీకు ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయినాక, జీర్ణాశయంలోకి వెళ్ళిపోయినాక ఆహారం డైజెస్ట్ అవుతుందా అంటే కాదు, కొంతవరకు నోటి నుంచే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రాపర్గా నమలాలి. లాలాజలంతో కలిసి ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. దాన్ని మనం బోలస్ అని కూడా అంటాం. ఓకేనా? బోలస్ అంటే ఏంటి? మనం తీసుకున్న ఆహారం అనేది మెత్తగా నమలపడి లాలాజలంతో కలిసి మెత్తని ముద్దగా మారుతుంది. దాన్ని మనం బోలస్ అంటాం. ఓకేనా? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం లాలాజలం యొక్క ఇంపార్టెన్స్ని చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి pH గురించి ఇచ్చారు. అది చిన్న ఎక్స్పెరిమెంటే, కానీ అందులో మనకు వచ్చే బిట్స్ కానీ అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కానీ ఏం లేదు. ఇన్ కేస్ మనకి pH 7 కంటే ఎక్కువ ఉంటే 7 కంటే ఎక్కువ ఉంటే ఆహారం యొక్క pH లేదంటే మనం తీసుకున్న ఫుడ్ యొక్క pH అనేది 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షార స్థితిలో ఉందని చెప్తాం. క్షార అంటే బెసిడిక్. pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లత్వం కలిగి ఉందంటాం, ఎసిడిక్. ఓకేనా? ఎసిడిక్ స్టేజ్లో అది ఉందని చెప్తాం. 7 వరకు ఉంది, ఆ రెండింటి మధ్య వాల్యూ ఉంది, 7 వరకు ఉందంటే తటస్థంగా ఉంది అంటాం, ఆప్టిమంగా ఉంది అని చెప్పొచ్చు ఆ ఫుడ్ యొక్క కండిషన్. మనకి ఎవ్రీ లెసన్లో ఏం చేస్తారంటే మీకు తెలుసా అని ఒక హెడ్డింగ్ ఇచ్చి ఒక బాక్స్ ఇస్తారు కదా. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే మనం డేలో నిద్రపోతున్న టైంలో మనం లాలాజలం అనేది కారుస్తాం కదా, చెంపలో అంటే లాలాజలం వచ్చి మన పిల్లో మొత్తం తడుస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అని మనకు ఒక ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. అది ఎందుకు అంటే మనం డేలో మేల్కొని ఉంటాం, డయర్నల్స్ అంటాం, దిశాచర జీవులు అంటాం మనల్ని. ఎందుకంటే మనం డేలో మేల్కొని ఉండి మన వర్క్లన్నీ చేసుకొని నైట్లో పడుకుంటాం. సో మనం ఎప్పుడైనా డేలో పడుకున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ కావచ్చు, ఇంకా వేరే మన
బాడీలో ఉన్న ఆర్గన్ సిస్టమ్స్ అన్ని డేలో యాక్టివ్గా ఉంటాయి. సో మన జీర్ణ వ్యవస్థ కూడా యాక్టివ్గానే ఉంటుంది. అది ఎప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి సలైవా స్రవిస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు డేలో పడుకుంటే ఆ సలైవా నువ్వు పడుకున్నావు అని దానికైతే తెలియదు కదా. సో సలైవా అనేది సీక్రెట్ అవుతూనే ఉంటుంది. అది నువ్వు కాన్షియస్లో ఉండవు, నిద్రపోతావు కాబట్టి నీ చంపల ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. మనం ఒక డేలో మనిషి అనేది స్రవించే సలైవా ఎంత అంటే 1 to 1.5 లీటర్స్. మానవులు స్రవించే లాలాజలం లేదా సలైవా ఎంత ఒక డేలో అంటే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు సలైవా స్రవిస్తామంట మనం. ఓకేనా. ఇంకా నాక్టర్నల్ యానిమల్స్ గురించి ఇవ్వడం జరిగింది. నాక్టర్నల్స్ అంటే డేలో మొత్తం పడుకొని నైట్, లైక్ గబ్బిలాలు ఉన్నాయి కదా, అవి నిశాచర జీవులు అంటాం, నాక్టర్నల్స్ అంటాం. అంటే డేలో పడుకొని నైట్లో యాక్టివ్గా ఉంటాయి. ఈవెన్ కాక్రోచెస్ ఆల్సో, అవి కూడా నైట్లో యాక్టివ్గా ఉంటాయి, డేలో పడుకొని ఉంటాయి అన్నమాట. ఓకేనా. నైట్ లైట్స్ బంద్ చేసినాక వెంటనే వంటగది మొత్తం స్ప్రెడ్ అయిపోయి అంత ఫుడ్ కోసం ఎత్తుకుంటూ ఉంటాయి. ఈవెన్ పిల్లలకు కూడా నైట్ ఎక్కువగా కళ్ళు కనిపిస్తాయి, వాటిని కూడా నాక్టర్నల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ వరకు మనం నోట్లో జరిగే ప్రాసెస్ ఏంటో చూసాం. ఇప్పుడు ఆహార వాహికలో జరిగే ప్రాసెస్ గురించి చూద్దాం.